అడవుల జిల్లాలో భాగమైన ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కోట పరంధోలిలో కొలువైన జంగూబాయి దేవతను తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక్కడికి వచ్చి దేవతను దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు. కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఇతర అధికారులతో కలిసి ఉదయమే కోట పరంధోలి చేరుకున్నారు. అక్కడి ఆదివాసీలతో మమేకమై సమస్యలపై చర్చించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం ఎలాంటి అభివృద్ధి చెందలేదన్నారు. రోడ్లు ఇతర మౌలిక సౌకర్యాలు అంతగా లేవన్నారు. ఆ సమస్యలు తీర్చే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జాతరను ఘనంగా నిర్వహించుకోవాలని ఆదివాసీలను కోరారు. అందుకు అవసరమైన నిధులు అందే ఏర్పాటు చేస్తామన్నారు. ఇక గత సంవత్సరమే ఇక్కడికి వద్దామనుకున్నా రాలేకపోయానని, కానీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా రావటం అదృష్టమన్నారు. ప్రకృతి సంపదను సహజత్వాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు ఆవిడ. एक फुट లాస్ట్ ఇయర్ నుంచి పోయిన సంవత్సరం కూడా అనుకున్నా ఈ జాతరకు రావాలని, కానీ ఇక్కడ ఇంత దూరం ఉంది, ఈ బార్డర్ లో ఉంది. ఈ దేవుని యొక్క విశిష్టత మరి 4-5 రోజుల నుంచి నాకు మన కానాపూర్ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. కానీ జంగుబాయి జాతర ఉంది, రావాలి అని పోయిన సంవత్సరం నుంచి ప్రయత్నం చేసినా అప్పటికి జాతర అయిపోయిందని తెలిసింది, రాలేకపోయినా. ఇప్పుడు ఆ దేవుడు మరి మన జిల్లాకు ఇన్ఛార్జిగా అయ్యే అవకాశం, ఇన్ఛార్జ్ మంత్రిగా అయ్యే అవకాశం వచ్చింది నాకు. కాబట్టి మరి ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా వచ్చినటువంటి అంశాలలో ఒకటి డ్రింకింగ్ వాటర్ చాలా ప్రాబ్లం ఉంది. అదేవిధంగా కరెంటు సప్లై, మరి కపిల్ దేవ్ టెంపుల్ కూడా రోడ్ అడగడం జరిగింది. అదేవిధంగా మరి మెయిన్ రోడ్ నుంచి మహారాజ్గూడ రోడ్డు నేను కూడా చూసుకుంటూ వచ్చినా చాలా ఇబ్బందిగా ఉంది. తప్పకుండా ఈరోజు ఫారెస్ట్ అధికారులు కూడా వస్తారు, వారితోటి ఆ విషయాన్ని కూడా కలెక్టర్ గారు గుర్తుపెట్టుకొని మరి ఆ రివ్యూలో చర్చిస్తామని తెలియజేస్తా ఉన్నాం. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పటివరకు కూడా మన ఎమ్మెల్యే బొజ్జు గారు చెప్పినట్టుగా ప్రకృతి సంపదను సహజత్వాన్ని కాపాడుకుందాం. అదేవిధంగా ఉన్న దాంట్లో మంచి ఫెసిలిటీస్, సౌకర్యాలు, మంచినీళ్ళు కావచ్చు, వెలుతురు కావచ్చు, రోడ్డు రవాణా సౌకర్యం కావచ్చు, ఇవి ఏర్పాటు చేసుకుంది. ఇల్లు ఎక్కడ కూడా ఈ మారుమూల గూడాలలో, తండాలలో, దళిత వాడలలో ఎక్కడా కూడా లేదు. నేను వస్తూ ఒక గూడెంకి వెళ్ళినా, ఒక తండాకి వెళ్ళినా, ఒక మరి దళిత గ్రామంలో కూడా ఆగడం జరిగింది. ఇవన్నీ కూడా ఆగుతూ వస్తే ప్రాబ్లం చాలా ఉన్నాయి. తప్పకుండా మీ సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోసం నిత్యం మీ ఆడపడుచులాగా, మీ అందరి సేవకురాలుగా ఈ ప్రభుత్వం మేము పనిచేస్తామని తెలియజేస్తూ, మీరందరూ కూడా ఈ యొక్క జాతరను ఘనంగా నిర్వహించుకోండి. దానికి సంబంధించినటువంటి నిధులకు సంబంధించి కలెక్టర్ ద్వారా మీకు అందజేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ రామ్ రామ్.